ఈ పరిస్థితుల్లో సజ్జల రామకృష్ణారెడ్డి మీరన్నారు. అతను ఎప్పుడైతే తను గనక విఘ్నుడయ్యి గతంలో ఉన్న జర్నలిస్టిక్ అనుభవాన్ని నాకు సహచరుడే ఆయన. మేమంతా 79లో ఈనాడులో చేరాం. ఎప్పుడైనా మనం అగ్నిగుండంలో పడొచ్చు గానీ బిడ్డలు పడకూడదండి. అది ఎవరైనా ఏ తండ్రి అయినా తను పడ్డా బిడ్డలను పడనివ్వడు. సార్ తండ్రి ఎంత దరిద్రుడైనా, ఎంత వెధవైనా కొడుకు బాగుండాలి, మంచి మార్గంలో ఉండాలని కోరుకుంటాడు. కోరుకుంటారు కదా! మరి ఈ తండ్రులు ఏంటండి సన్నాసులు ఇట్ట కోరుకుంటున్నారు అదే కొడుకుని. జగన్మోహన్ రెడ్డి కొలువు ఎలాంటిదో నీకు తెలుసు. ఎలాంటి ఊడిగం చేశావో నీకు తెలుసు అక్కడ. అంతకన్నా ముందు ఊడిగం చేసిన విజయసాయి రెడ్డి బయటకొచ్చి కూడా జగన్మోహన్ రెడ్డి ఎంత నీచమైన మనస్తత్వం ఉందో చెప్పాడు. తల్లి, చెల్లి కూడా చెప్పారు. సొంత బాబాయ్ కూతురుని ఏ విధమైనటువంటి దుర్మార్గం చేశాడో నీకు తెలుసు. తర్వాత వివేకానంద రెడ్డి గారి హత్య గురించి ఎలాంటి తప్పుడు సమాచారం పత్రికలకి చెప్పాలో, పోలీసులకి చెప్పాలో నీకు దిశానిర్దేశం చేశాడు. అలాంటప్పుడు నీ బిడ్డ ఆ కొలువులోకి తీసుకెళ్ళి పెట్టావంటే అంతకుముందు అది విజయసాయి రెడ్డి నడిపిందే. అంతా దుర్మార్గం అని తెలుసు. అటువంటి దాంట్లో నీ కొడుకుని పెడుతున్నప్పుడు నువ్వు వారించి, నువ్వు ఇక్కడ వద్దురా బాబు, నువ్వు ఏ ఫారిన్ కంట్రీ వెళ్ళి నీ ఉద్యోగం నువ్వు హాయిగా చేసుకొని నేను నీకు కావాల్సినంత ఇక్కడ సంపాదించేశాను, ఈ రక్తపు కూడు మనకు వద్దు అని అయినా చెప్పాలి. ఇద్దరం కలిసి రక్తపు కూడు తిందామని ఏ తండ్రి అయినా పళ్ళెంలోకి పిలుస్తాడా? పొరపాటును కూడా చెప్పడు. రక్తపు కూడు తినడానికి పిలుస్తాడండి? ఇప్పుడు చేసిన తప్పుకి ఇవాళ వాళ్ళకి తెలుస్తుంది ఎంత తప్పు జరిగింది, మనం ఎట్లాంటి పరిస్థితుల్లో ఉన్నాము అని. దాన్ని రెంగలో పడి అదే కనుక తెలుగుగలాడైతే మేము చేసిన తప్పులకి క్షమాపణ చెబుతున్నాము, మేము పార్టీకి రామ్ రామ్ అని విజయసాయి రెడ్డి లాగా వెళ్ళిపోయాడు. విజయసాయి రెడ్డి కన్నా నువ్వు గొప్పవాడివా? విజయసాయి రెడ్డి ఆయన అన్ని ఆర్థిక నేరాల్లో రెండో వ్యక్తిగా ఉన్నాడు. అసలు ఈ అక్రమ సంపాదనని ఒక అక్రమ సామ్రాజ్యంగా నిర్మించడంలో గెడబొంగులు అందించాడు, తాటాకులు అందించాడు కుటీరం కట్టడానికి. అలాంటి వ్యక్తే కాదని వెళ్ళిన తర్వాత ఇప్పుడు వీళ్ళకి జ్ఞానోదయం అయింది. అప్పుడు కూడా జ్ఞానోదయం అయిన తర్వాత అహం అడ్డం వస్తుంది చెప్పడానికి. ఇప్పుడు డీజిలే తేలైనాడు, గూగులే తెస్తాడంటే డీజిల్కి గూగుల్కి ఏం పోలికనైనా?